మనం ముందే అనుకున్నట్టుగా ఫైర్ డిపార్ట్మెంట్ అనేది ఫస్ట్ రెస్పాండర్స్. ఏదైనా కాల్ వచ్చినప్పుడు కాలర్ నుంచి ఇమ్మీడియట్గా మేము విత్ ఇన్ నెక్స్ట్ మినిట్ టర్న్అవుట్ అవుతుంది. అక్రాస్ ద స్టేట్ మనం ఎక్కడ చూసినా కూడా నెక్స్ట్ మినిట్లో మేము టర్న్అవుట్ అయ్యి వెళ్ళిపోతాము. వెళ్ళిపోయిన తర్వాత అంటే వెళ్ళేటప్పుడు కూడా ఏంటంటే మీరు నిదానంగా వస్తారు అన్నది దానికి కారణం ఏంటంటే మేము టర్న్అవుట్ అయిన తర్వాత ఫైర్ స్టేషన్ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత సిచ్యుయేషన్ అంతా మా చేతుల్లో ఉండదు. రోడ్స్లో ఉన్న ట్రాఫిక్ మా చేతుల్లో ఉండదు. ఫైర్ ఇంజిన్ వెళ్తుంది, సైరన్ వేసుకొని వెళ్తుంది, మనం దారి ఇద్దామన్న కాన్షియస్ అనేది అది ప్రతి ఒక్కరి ప్రజలకు స్పృహలో ఉండాలి. అందుకే మేము రిక్వెస్ట్ చేస్తూ ఉంటాం, అవేర్నెస్ కల్పిస్తూ ఉంటాం. సైరన్ వేసుకున్నాడు అంటే ఏదో సంబడి ఈజ్ ఇన్ ఎమర్జెన్సీ కాబట్టి మనం దారి ఇవ్వాలి అని చెప్పి మనం దారి ఇవ్వాలి అని కాన్షియస్నెస్ పెరగాల్సిన అవసరం ఉంది. తర్వాత రోడ్స్ కండిషన్ కూడా మనకి గుంతలు ఉండొచ్చు, మిట్టలు ఉండొచ్చు. ఫైర్ ఇంజిన్ అనేది డిఫరెంట్ వెహికల్. లోపల మనకి వాటర్ అనేది ఆ యొక్క ఛాంబర్స్లో వాటర్ ఆసిలేట్ అవుతుంది. ఇలా ఎక్కువ స్పీడ్ వెళ్ళినా కూడా టిల్ట్ అయిపోయి ప్రమాదం జరిగి పడిపోయే అవకాశం ఉంది. కాబట్టి మేము యావరేజ్గా 50 కిలోమీటర్స్ కన్నా మించి వెళ్ళం స్పీడ్. ఎందుకంటే వాటర్ ఇలా ఆసిలేట్ అవుతుంది లోపల ఛాంబర్స్లో, వాటర్ ట్యాంక్లో అయినప్పుడు పడిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఆ స్పీడ్తో వెళ్ళాల్సి వస్తుంది. తర్వాత మేము వెళ్ళిన తర్వాత ఇమ్మీడియట్గా మా వాళ్ళు ఫైర్ ఫైటింగ్ అనేది స్టార్ట్ చేసి మా దాంట్లో 4500 లీటర్లే ఉంటుంది వాటర్. ఆ 4500 లీటర్లు వాడేసిస్తారు. అంతలోగా ప్రెస్ అనేది వస్తుంది, ఇంజన్లో నీళ్ళే లేకుండా వచ్చేసారు అని చెప్పి కామెంట్లు చేస్తుంటారు. అదేవిధంగా మా వాళ్ళు ఏంటంటే టెంపరేచర్ దగ్గర వర్క్ చేయాల్సి వస్తుంది. అంటే మనము నార్మల్గా 26 degrees లేదా బిలో 30 degrees సెంటీగ్రేడ్ దగ్గర మనం పనిచేయడం వేరు, 60, 70, 100 degrees సెంటీగ్రేడ్ దగ్గర పనిచేయడం వేరు. డీహైడ్రేట్ అయిపోతారు మనుషులు. ఆ డీహైడ్రేట్ అయినప్పుడు మనుషులు ఏం చేస్తారంటే కొద్దిగా రెస్ట్ తీసుకుంటారు. ఆ టైంలో జస్ట్ ఒక 20 minutes 30 minutes ఫైర్ ఫైటింగ్ చేసిన తర్వాత ఒక లైట్గా ఒక 5 minutes అలాగా అటు ఇటు ఉన్నప్పుడు అప్పుడు సరిగా ప్రెస్ వస్తారు. చూసి అమ్మో వీళ్ళందరూ ఫైర్ ఇంజిన్ ఏం పని చేయలేదు, ఫైర్ ఇంజిన్లో నీళ్ళే లేవు అన్న అపవాదం వేస్తున్నారు. కానీ ఇది మా చేతుల్లో లేని, అది మేము మా తప్పు కాదు. అది ఎప్పుడు కూడా నీళ్ళు లేకుండా ఫైర్ ఇంజిన్ అసలు ఫైర్ స్టేషన్లోకి ఫైర్ ఇంజిన్ నీళ్ళు లేకుండా రాదు. ఫైర్ కాల్కి వెళ్ళిన తర్వాత కంపల్సరీగా నీళ్లు నింపుకున్న తర్వాత మాత్రమే 10 కిలోమీటర్లు కానీ 20 కిలోమీటర్లు కానీ వాళ్ళు నింపుకున్న తర్వాత మాత్రమే లోపలికి రావాలి ఫైర్ ఇంజిన్లో, ఫైర్ స్టేషన్లోకి. ఇది ప్రజల్లో ఉన్నటువంటి అపోహ. ఇంకా కొంతమంది ఏంటంటే మీరు బూడిద ఆర్పుతారు అంటారు. అంటే ఇప్పుడు దీంట్లో ఫైర్ అనేది కంటైన్మెంట్ చేస్తాం మేము. అంటే ఫైర్ కంటైన్మెంట్ వేరు, ఫైర్ ప్రివెన్షన్ వేరు. ఈ కంటైన్మెంట్లో ఏమవుతుందంటే ఈ ఫైర్ రెస్పాన్స్ టైం అనేది ఇట్ ప్లేస్ వైటల్ రోల్. ఇప్పుడు ఫైర్ అయిన తర్వాత పిలిచేవాడు డిఫ్లాగ్రేషన్ స్టేజ్లో పిలుస్తాడు. అంటే బాగా ఫైర్ అనేది ఇలాగా స్టార్ట్ అయిన తర్వాత గ్రోత్ స్టేజ్కి వెళ్ళింది, మళ్ళీ ఇలాగ ప్యారలల్ వెళ్ళింది. డికే స్టేజ్ అంటే కిందికి వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే కాలిపోయి ఇంక వస్తువు ఏం లేకుండా ఆ డికే స్టేజ్లో పిలిచాడు అనుకోండి, ఆ స్టేజ్లో మేము పోవడానికి టైం పడుతుంది కదా. ఈ రెస్పాన్స్ టైం అనే టైంలో మేము అక్కడికి పోయేటప్పటికి ఫైర్ డికే స్టేజ్లో ఉన్నప్పుడు బట్ బూడిద కాక ఏం ఆర్పుతాం? అక్కడ బూడిదని ఆర్పినా పక్కకి స్ప్రెడ్ కాకుండా, ఫైర్ అనేది పక్కకి స్ప్రెడ్ కాకుండా పక్క ఆస్తుల్ని రక్షించడం అనేది చాలా మెయిన్ మోటో. కాలిపోతున్న దాన్ని సేవ్ చేయడం మంచిదే, కానీ ఈ స్టేజెస్లో ఏ స్టేజ్లో పిలుస్తున్నాడు అనేది ఇంపార్టెంట్. గ్రోత్ స్టేజ్లో పిలిచాడు అనుకోండి, ఇమ్మీడియట్గా మేము ఫైర్ పుట్అప్ చేయడానికి అవకాశం ఉంది. అది నెక్స్ట్ స్టేజ్కి వెళ్లకుండా ఈ రెస్పాన్స్ టైం అనేది ఫైర్ ఇంజిన్ పిలిచినప్పటి నుంచి అక్కడికి వెళ్ళేంత వరకు ఈ రెస్పాన్స్ టైం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ రెస్పాన్స్ టైం అనేది మినిమైజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనము 50,000 మందికి ఒక ఫైర్ స్టేషన్ అవసరం ఇవాళ, కానీ ఇప్పుడు మన ఇండియాలో ఆ పరిస్థితులు లేవు. 5 లక్షల మందికి కూడా ఒక ఫైర్ స్టేషన్ లేదు. సో ఇప్పుడు 50,000 మందికి ఉండాల్సిన చోట 5 లక్షల మందికి ఉన్నప్పుడు ఈ డిస్టెన్సెస్ కానివ్వండి, ఇక్కడ మన అనంతపురం తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ 6 ఫైర్ స్టేషన్లే ఉన్నాయి. అదే మనం పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకుంటే 50-60 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. కానీ ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ ఫైర్ స్టేషన్స్ పెరగాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం కూడా ప్రయత్నం చేస్తుంది కొత్త ఫైర్ స్టేషన్స్ ఓపెన్ చేయడానికి. అవి వచ్చినప్పుడు ఇటువంటి రెస్పాన్స్ టైం అనేది తగ్గించిన వాళ్ళు అవుతాం. ముఖ్యంగా ఇవేంటంటే పబ్లిక్ కూడా చాలా మందికి ఫైర్ స్టేషన్ నంబర్ తెలియకపోవడం, పిలవడము డిలే చేస్తారు. అక్కడైన డిలే వల్ల మేము ఆ విధమైన అపవాదు ఎదుర్కొంటున్నాం. పిలిచేవాడు తొందరగా పిలిచాడు అనుకోండి. ఇప్పుడు మన బస్ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది కదా, ఇమ్మీడియట్గా మా వాళ్ళు వెళ్ళారు. ఇంకా బ్లేజెస్ ఉండగానే మా వాళ్ళు వెళ్ళి అక్కడ కర్నూలులో ఫైర్ పుట్అప్ చేశారు.
సో ఈ రెస్పాన్స్ టైంని తగ్గించడానికి డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఈ రోడ్స్ అయితేనేమి, పిలిచే వ్యక్తి అయితేనేమి, కాన్షియస్నెస్ ఉండి ఫైర్ స్టేషన్ నంబర్ని మనం హ్యాండీగా ఉంచుకోవాలని చెప్పి ఎంతమంది అనుకుంటున్నారు? చాలామందికి లోకల్ ఫైర్ స్టేషన్ నంబరే తెలియదు. అప్పుడు సెర్చ్ చేస్తారు ఏది ఫైర్ స్టేషన్ నంబర్ అని. ఇక్కడ పోలీసుకి చేద్దామంటారు, లేదా 100 కొట్టినా వాళ్ళ నుంచి మా దగ్గరకు వస్తుంది, వాళ్ళ దగ్గర నుంచి కూడా మాకు వస్తుంది. 101 మా ఫైర్ సర్వీస్ అనేది 101 చేయొచ్చు మాకు ఇమ్మీడియట్గా ఇక్కడ కాల్ వస్తే. అందువల్ల ఏమవుతుందంటే ఈ 108 కానీ వీటికి చేయడం వల్ల మేము వాళ్ళతో అడ్రస్ తీసుకోవాలి. సో అడ్రస్ తీసుకొని ఈ పోయేటప్పుడు కానీ ఇప్పుడు మేము మాకు డైరెక్ట్ 1-to-1 కాంటాక్ట్ ఉంటే కనుక మాకు ఏదైనా డౌట్ వస్తే మేము ఇమ్మీడియట్గా అతనికి కాల్ చేస్తాం. మేము ఇక్కడ వస్తున్నాం, మేము బయలుదేరాం, మీరు ఆ రోడ్డు మీద ఉండండి, మేము వచ్చి మీ ప్లేస్కి వస్తామని. అది అనుకూలంగా ఉంటుంది. అదే ఇప్పుడు మనం త్రూ పోలీస్ ద్వారా, త్రూ ఇంకో ఏజెన్సీ ద్వారా వచ్చినప్పుడు ఈ అందుబాటు ఉండదు అనమాట. మనకి 1-to-1 కాంటాక్ట్ ఉండదు కాబట్టి ఇమ్మీడియట్గా మనం ఫైర్ స్పాట్కి రీచ్ కావడానికి, మా సేవలు పొందడానికి వాళ్ళకి కొంత డిలే కావడం వల్ల ఇటువంటి అపవాదులు ఎదుర్కొంటున్న సందర్భాలు కూడా ఉన్నాయి. సార్, ఇప్పుడు మనకు తుఫాన్ అనేది అంటే ఈ 3 రోజులు భారీ తీవ్రతగా ఉంటుంది అనేసి హెచ్చరికలు జారీ చేశారు. మీ ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశాలు ఉన్నాయి అని ఇలాంటి సూచనలు, అంటే ప్రభుత్వం కూడా ఇలాంటి సూచనలు ప్రతి ఒక్కరికి ఇస్తుంది. అంటే ప్రతి ఒక్కరి మొబైల్కి మెసేజ్ వస్తుంది, ప్రతిరోజు వాళ్ళకి మెసేజ్ ద్వారా మళ్ళా మీడియా ద్వారా తెలియజేస్తున్నారు. రకరకాలుగా ఇన్ఫర్మేషన్స్ ఇస్తున్నారు. గవర్నమెంట్ కూడా మీటింగ్స్ పెట్టుకొని వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది. మీ ఫైర్ డిపార్ట్మెంట్కి ఎటువంటి ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది? మీరు అంటే గడిచిన రోజుల్లో చాలా చోట్ల చూసాం మిమ్మల్ని, అంటే ఈ వరదలు వచ్చినప్పుడు, అర్బన్ ఫ్లడ్స్ ఎప్పుడు చాలాసార్లు చూసాము. మీకు ఎటువంటి సూచనలు ఇచ్చారు? ఇప్పుడైతే మాకు అలర్ట్ చేయడం, మా డీజీ గారు పివి రమణ గారు గత 4-5 రోజులుగా మమ్మల్ని మా దగ్గర ఉన్నటువంటి గేరప్ చేయడం, మా దగ్గర ఉన్నటువంటి స్టాఫ్ని ఈ మోంతా, ఎస్పెషలీ మోంతా సూపర్ సైక్లోన్ నుంచి అలర్ట్ చేయడము, మా సిబ్బందికి లీవ్స్ ఇవ్వకుండా ఉండడము, మా దగ్గర ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ అంతా గేరప్ చేసుకోవడము, కావాల్సిన పిఓఎల్, పెట్రోల్ ఆయిల్, లూబ్రికెంట్స్ని రిజర్వ్స్ పెట్టుకోవడం అయితేనేమి, లైఫ్ జాకెట్స్ని, తర్వాత రోప్స్ని, వీటన్నిటిని కూడా మేము చేసుకొని, అంటే అఫ్కోర్స్ ఎప్పుడూ రెడీగా ఉంటాయి కానీ మళ్ళీ ఒక్కసారి మా దగ్గర స్పేర్ ఉన్నటువంటి వాటిని కూడా, స్టోర్స్లో ఉన్నటువంటి వాటిని అన్ని వెహికల్స్లో పెట్టుకోవడము, ఆఫ్ డ్యూటీ వాళ్ళని కూడా డ్యూటీకి పిలిపించుకోవడము. గత 3 రోజులుగా మా వాళ్ళు ఆఫ్ డ్యూటీ వాళ్ళు కూడా వచ్చేస్తున్నారు. 24/7 ఆ బ్రీఫ్ ఆఫ్ ఇచ్చి వాళ్ళకి మేము వాళ్ళందరినీ కూడా ఆన్ డ్యూటీలో పెట్టుకోవడం జరిగింది. ఈ యొక్క ఇటువంటి వాటర్ రిలేటెడ్, అంటే ఇప్పుడు మనకి ఫైర్ సర్వీస్ అనేది పంచభూతాలతో యుద్ధం చేస్తుంది. నీళ్లు కావచ్చు, గాలి కావచ్చు, భూమి కావచ్చు, ఆకాశం కావచ్చు, అగ్ని కావచ్చు. ఈ యొక్క పంచభూతాలతో ఎప్పుడు ఏది జరిగినా కూడా వాటికి అటెండ్ కావాల్సిన విధంగా మమ్మల్ని కార్యోన్ముఖుల్ని మా డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులు మమ్మల్ని కంటిన్యూస్గా మానిటర్ చేస్తున్నారు. ముఖ్యంగా మా డీజీ గారు, పివి రమణ గారు ఈ మధ్యకాలంలో మనకి డిపార్ట్మెంట్స్తో గవర్నమెంట్తో సాన్నిహిత్యాలు పెంచుకొని, ఒక డిపార్ట్మెంట్ వ్యక్తి డీజీగా ఉండడం వల్ల మా కష్ట నష్టాలు వాళ్ళకి తెలుసు కాబట్టి సారు మా యొక్క కావాల్సిన ఏం రిక్వైర్మెంట్ ఉంది అన్నది ప్రభుత్వానికి చెప్పడం వల్ల వాళ్ళ దగ్గర నుంచి మాకు మంచి సహకారం, ముఖ్యంగా హోమ్ మినిస్టర్ గారి దగ్గర నుంచి మాకు మంచి సహకారం లభించడం వల్ల ఇప్పుడు మా టీమ్స్ కూడా, ఇప్పుడు మీరు చూసినట్లయితే మోంతా ఈ యొక్క సైక్లోన్ గురించి ఇక్కడ అనంతపూర్ నుంచి కూడా టీమ్స్ వెళ్ళాయి. సత్సాయి జిల్లా నుంచి, అనంతపూర్ నుంచి మన దగ్గర ఉన్న బస్సులో వాళ్ళకి టీమ్స్ పంపించాము. 25 మందిని పంపించాము. వాళ్ళందరూ కూడా ఈ యొక్క పవర్ సాల్ తీసుకెళ్లారు, లైఫ్ జాకెట్లు, రోప్స్, ఒక బోట్ కూడా తీసుకెళ్లడం జరిగింది. మన వాళ్ళు మచిలీపట్నంలో సర్వ్ చేస్తున్నారు. ఓకే, అంటే గతంలో కూడా మీరు మీ ఏరియాలో వచ్చినప్పుడు చాలా చేశారు. చాలా. ఇప్పుడు మనకి అనంతపురంలో తీసుకున్నప్పుడు అర్బన్ ఫ్లడ్స్ అనేవి అంత చాలా చోట్ల, అదేంటి అనంతపురంలో వర్షాలే ఉండవు అనేది ముందు కాలం అనేవాడు. ఇప్పుడు మనకేమైందంటే ఈ ఫ్లాష్ ఫ్లడ్స్ రావడం జరుగుతుంది. అంటే పైన మొన్న 1 వీక్ బ్యాక్ కూడా ఆలమూరు రోడ్లో జరిగింది. ఆ పై ప్రాంతంలో ఉన్నటువంటి చెరువులు నిండిపోయి, వర్షాల వల్ల నిండిపోయి వాటి నుంచి మరవ పారుతాయి అంటారు. ఆ నీళ్లు రావడం వల్ల ఈ యొక్క లో లయింగ్ ఏరియాస్ ఎక్కడైతే ఉన్నాయి, జనక కాలనీ, రజక కాలనీ కానీ, ఆలమూరు రోడ్లో ఉన్నటువంటి కాలనీ, విశ్వ సాయి నగర్లో కానీ మొన్న 11 మందిని సేవ్ చేయడం జరిగింది.
సో ఇక్కడ ఏమవుతుందంటే వాటర్ ఇనండేట్ అయిపోతుంది. అది ఎప్పుడైతే ఈ యొక్క కాలువల చుట్టూతా, మనకు మురుగు కాలువల చుట్టూతా లేకపోతే వంకల చుట్టూతా ఇనండేట్ ఈ యొక్క లో లయింగ్ ఏరియాస్లో నివాసాలు కట్టుకోవడం వల్ల అక్కడ వాటర్ వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా ప్రమాదాల్లో పడిపోతున్నారు. అందుకే ప్రజలకి రిక్వెస్ట్ ఏంటంటే ఈ యొక్క ముఖ్యంగా ఈ యొక్క రివర్ బ్యాంక్స్ కానీ, ఈ కాలువల బ్యాంక్స్ కానివ్వండి, లేకపోతే ఈ యొక్క వంకల దగ్గర ఇల్లు కట్టుకుంటే ఎప్పుడైనా ప్రమాదమే అవి. అటువంటి లో లయింగ్ ఏరియాస్లో ప్రభుత్వ అనుమతి లేకుండా అటువంటి నివాసాలు ఏర్పాటు చేసుకోవడం వల్ల వాళ్ళకి లైఫ్ లాస్ జరిగే అవకాశం ఉంది. కాబట్టి వాటిని అనుమతించకూడదని చెప్పి అగ్నిమాపక శాఖ తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాను.